సో ఈరోజు గౌరవ మంత్రివర్యులు ముందుగా అసోసియేషన్ మెంబర్స్తో వాళ్ళకున్నటువంటి సందేహాలు కానీ ఆర్ఎల్స్ ఎనీ సజెషన్స్ కానీ ముందుగా మీరు అవి తీసుకుంటారు సార్ ఓపెనింగ్ రిమార్క్స్ తర్వాత. సో ఇట్ విల్ బీ మోర్ ఆఫ్ ఏ interactive session with all the members. So I request everyone to kindly utilize this opportunity. ఎందుకంటే జిల్లాకు వచ్చి ఆల్రెడీ ఫీల్డ్ విజిట్స్ చేసుకొని సార్ మార్నింగ్ కూడా శ్రీ సిటీకి వెళ్ళి తర్వాత మన విసిఐసి నోడ్ సౌత్ నోడ్ రౌత్ సురమాలకు కూడా వెళ్ళి ఇప్పుడు ఈ మీటింగ్కి రావడం జరిగింది. సో ఈ బ్యాక్డ్రాప్లో యాజ్ యూఆర్ ఆల్ అవేర్ MSME provides the largest employment in our state, and there is lot of potential in this particular sector. So not only employment, it also contributes a lot to state's GDP as well, this particular sector. So sir, we are all thoroughly prepared, sir, geared up for improving the MSME sector's performance in the district. So with your suggestions and guidance, sir, we'll even go forward and ensure the ecosystem is good for development of this sector, sir. Kind permission, sir, we'll start this meeting, sir. And first and foremost, మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రత్యేకించి ఎంఎస్ఎంఈకి ఒక ఇండస్ట్రీ పెట్టడం, ఎంఎస్ఎంఈ తాలూకా ఇండస్ట్రీ తాలూకా ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి వెంటనే సాల్వ్ చేసే దశగా ఒక ప్రత్యేకమైన మంత్రివర్గం తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అది మొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. మేము ప్రతి డిస్ట్రిక్ట్ కూడా రివ్యూకి వెళ్తున్నాము. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ అందరినీ కూడా కలవడం జరుగుతుంది. క్రమేణా ఈరోజు కూడా ఈ జిల్లాలో ఈరోజు మార్నింగ్ శ్రీ సిటీ విజిట్ చేశాము. శ్రీ సిటీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని కొంచెం కలవడం జరిగింది. అలాగే ఎఫ్ఎస్ఎంఈ అసోసియేషన్ కూడా ఈరోజు కలవడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంఎస్ఎంఈ గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న ఇండస్ట్రీస్ గురించి కూడా కొంచెం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాకు అనిపించింది ఏంటంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ పొటెన్షియల్, ఎస్పెషలీ ఈ క్లస్టర్లో తిరుపతి, నెల్లూరు అండ్ చిత్తూరు చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఉంది. ఎందుకంటే దేర్ ఆర్ లార్జ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నవి కూడా ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్లస్ ఫ్యూచర్లో కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. సో వీటికి యాన్సిలరీ యూనిట్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ప్రత్యేకించి మేము ఇక్కడున్న సిఇఓ గారు కూడా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫామ్ చేసి సో ఎంఎస్ఎంఈకి, ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈకి, కొత్త ఎంఎస్ఎంఈస్కి ఏ రకంగా సపోర్ట్ ఇవ్వాలన్న మెకానిజం కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. అండ్ మనం చూసాము వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇప్పటివరకు దేశంలో అన్ని పాలసీస్ని స్క్రూటినైజ్ చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ పాలసీ అవ్వచ్చు, ఎంటర్ప్రైజ్ ఆంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రాము అండ్ పార్క్ పాలసీ కూడా ఈరోజు స్టేట్లో 175 కాన్స్టిట్యుయెన్సీస్లో 175 పార్క్స్ వచ్చే దశగా నెక్స్ట్ 2 yearsలో ఒక ప్లానింగ్ చేస్తున్నాము. విత్ ఇన్ నో టైమ్ పార్క్స్ని కూడా కొన్ని పార్క్స్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. అండ్ గ్రౌండింగ్ సెరమనీ కూడా కొన్ని రోజుల్లో వస్తుంది, ఖచ్చితంగా వెరీ నియర్ టైం. సో ఇవన్నీ కాన్సెప్టలైజ్ చేయడానికి వీ నీడ్ టు హియర్ ఫ్రమ్ ది అసోసియేషన్స్, పార్ట్నర్ విత్ దెమ్ అండ్ అడ్రస్ దెమ్ ఇన్ ఎ వే దట్ ఇట్ హెల్ప్స్ దెమ్ టు ప్రాస్పర్ అండ్ గ్రో. సో